హే గైస్, ఐడిఈ అంటే ఏంటి, ఐడిఎల్ఈ అంటే ఏంటి, దీని మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియోని ఎండ్ వరకు అయితే చూసేయండి. ఐడిఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. అంటే సపోజ్ విఎస్ కోడ్, పైచామ్, ఇంటెలిజే, ఎక్లిప్స్ ఇవన్నీ ఏంటంటే ఐడిఈస్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే మనం కోడ్ రాసి ఒకవేళ దానికి ఏమైనా చేంజెస్ చేయాలనుకోండి, చేంజెస్ చేయగలుగుతాం. అదే విధంగా రన్ చేయగలుగుతాం, డీబగ్ చేయగలుగుతాం. ఇవన్నీ మనం ఐడిఈస్ లో చేయగలుగుతాం. అదే ఐడిఎల్ఈ వచ్చేసరికి ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. ఇదేంటంటే ఒక డిఫాల్ట్ పైథాన్ ఎడిటర్ అనమాట. మనం పైథాన్ ఎప్పుడైతే ఇన్స్టాల్ చేసుకుంటామో బై డిఫాల్ట్ అది కూడా అయితే ఇన్స్టాల్ అయిపోతుంది. దాంట్లో ఏంటంటే మనం కోడ్ అనేది రాస్తే అదేంటంటే ఒకే లైన్ లో మన ఆటోమేటిక్ గా అవుట్పుట్ అనేది ఇచ్చేస్తుంది. సపోజ్ మనం ఇప్పుడు ఒక కోడ్ రాసాం, దాన్ని ఇప్పుడు చేంజెస్ చేద్దాం అనుకుంటున్నాం. అది బై మిస్టేక్ అనేది A=5 ఇవ్వాల్సింది 10 అనేది ఇచ్చేసాం. దాన్ని ఒకవేళ ఇప్పుడు రన్ చేసిన తర్వాత చేంజ్ చేయాలనుకోండి, చేంజ్ చేయలేం, మళ్ళీ స్టార్టింగ్ నుంచి అనేది రాయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఓన్లీ ఫర్ బిగినర్స్ లైక్ చిన్న స్మాల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, దాన్ని అయితే ఐడిఎల్ఈస్ యూస్ చేస్తాం. ఐడిఈస్ వచ్చేసరికి పెద్ద ప్రాజెక్ట్స్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి దాంట్లో ఫైల్స్ రాసి ఇప్పుడు లేటర్ ఏమైనా చేంజెస్ చేయాలనుకోండి, అప్పుడు అయితే మనం ఐడిఈస్ అనేది యూస్ చేస్తాం. హోప్ మీకు ఐడిఈ అండ్ ఐడిఎల్ఈ డిఫరెన్స్ ఏంటి అనేది అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా నేనైతే పైథాన్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే మీరు వీడియోస్ అయితే చూసేయండి. థ్యాంక్ యూ గైస్, బై బై.